తమ చిన్న బిడ్డలను ముట్టవల్లని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా వద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ప్రియులారా, ఈరోజు 106వ బ్రీఫ్ మెసేజ్ చేస్తున్నాను. ఈ మధ్య కొన్ని బిజీగా ఉండటం వల్ల కొన్ని చేయలేకపోతున్నాను. ఏదైనప్పటికీ దేవుడు మళ్ళీ ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకు, అనుకూల పరిస్థితులు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెబుతున్నాను. ప్రియులారా, దీన్ని చూసి మరి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చూసి దీన్ని ప్రమోట్ చేయండి, నా కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నాను. ప్రియులారా, యేసు మరి కొందరు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి వారి మీద కోపపడి, చిన్న బిడ్డలను నా వద్దకు రానివ్వుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని చెప్పాను. ప్రియులారా, 3 విషయాలు, ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి పేరెంట్స్, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, చర్చ్ ఫాదర్స్, సమాజము, బిడ్డల కొరకు పనిచేసే సంస్థలు, మరి ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నారు. రెండవ గ్రూపు డిసైపుల్స్, శిష్యులు. బట్ ఈజ్ ఎ పాయిజనస్ థింగ్. కొన్నిసార్లు ఈ బట్ అనేది గ్లోరియస్, దేవుని మహిమ కొరకు కూడా ఉంటుంది. చెడులోంచి నీతిలోకి వచ్చినప్పుడు బట్ వాడితే అది దేవునికి మహిమకరముగా ఉంటుంది. కొన్నిసార్లు నీతి నుంచి చెడులోకి వస్తున్నప్పుడు దట్ ఈస్ పాయిజనస్ బట్, చంపేదిగా, హానికరంగా ఉంటూ ఉన్నది. బట్ డిసైపుల్స్, కానీ శిష్యులు వారిని ఆటంకపరిచిరి. మూడవది వ్యక్తి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, నా ప్రభువు, నీ ప్రభువు వారిని చూచి కోపపడ్డాడు. ఎవరిని చూసి కోపపడ్డాడంటే, ఏ సమాజం అయితే చిన్న బిడ్డల్ని ఆటంకపరుస్తుందో, ఏ పేరెంట్స్ అయితే చిన్న బిడ్డల యొక్క పురోగమనాన్ని ఆశించకుండా, ప్రేమించకుండా బుద్ధిహీనులు అవుతున్నారు, వారి గురించి వారి మీద కోపపడినట్టుగా. ఒకసారి యెరూషలేము దేవాలయంలో కోపడ్డాడు. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేశారు, నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా మార్చారు అని వారి మీద కోపడ్డాడు. అదేవిధంగా ఇక్కడ కూడా వారిని చూసి గద్దించాడు, వారి మీద కోపపడ్డాడు. యేసు ప్రభు కోపడడం 2 సార్లు, మరి ఇంకెక్కడ 1 ఉందో కానీ ఆయన ఈ రీతిగా కోపడ్డాడు. ఇది చాలా దారుణమైన సంగతిగా యేసు ప్రభు భావించాడు. ఎవరు ఆటంకపరిచారంటే ఆయన శిష్యులు, ఆయన దగ్గర ట్రైనింగ్ పొందేవారు, ఆయన సేవని ప్రమోట్ చేయవలసిన వారు, ఆయన వెళ్ళిన తర్వాత దీన్ని రాజ్యాన్ని విస్తరణ చేయవలసిన వారు, ఆయన ప్రాముఖ్యమైన బిడ్డలు దీనికి ఆటంకముగా ఉన్నట్టుగా చూస్తున్నారు. సూపర్ఫిషియల్ మాస్క్. మే గాడ్ చేంజ్ దిస్ వైబ్రెంట్ అండ్ డైనమిక్ వన్స్. ప్రియులారా, కొన్నిసార్లు సమాజము ఒక సూపర్ఫిషియల్ మాస్క్, ఒక ముసుగు ధరించి ఆ ముసుగులో సమాజమే పిల్లల్ని పాడు చేస్తుంది. ఒకవేళ సంఘ నాయకులు, సంఘము
దేవుని సంఘం కూడా ఒక విధమైన భక్తితో అర్థం కాని భక్తి, అర్థం కాని సిద్ధాంతాలు, దేవుని ప్రేమ, దైవత్వాన్ని, థియలాజికల్ ఇలాగూ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క దైవత్వాన్ని, మూర్తిమత్వాన్ని సరిగా గ్రహించకుండా వేరువేరు పద్ధతులు, వేరువేరు సిద్ధాంతాలు సమాజానికి ప్రయోజనము లేనివి, బిడ్డలకు ప్రయోజనము లేనివి, పురోగమనాన్ని కోరుకొని అప్రయోజకరమైన కొన్ని సూపర్ఫిషియల్ మాస్క్, ఇవన్నీ కూడా బిడ్డల్ని అణిచివేస్తూ ఉన్నాయి, బిడ్డల్ని అభివృద్ధిలోకి రాకుండా చేస్తూ ఉన్నాయి. పూర్వకాలంలో అందరూ కూడా బలులు ఇచ్చేవారు. తమ సొంత మొదటి బిడ్డని, తన మొదటి కుమారుని బలిస్తే అతనికి చాలా గౌరవం ఉంటుంది, ఆ కుటుంబానికి అంతటికీ చాలా గౌరవం వస్తుంది. అబ్బో ఎంత త్యాగమూర్తి అని అనుకుంటారు చూసేవాడు. అంతేకాకుండా ఆ దేవుడు నిత్యము వాళ్ళ దేవుడు ఆ వంశాలను ఆశీర్వదిస్తాడు. ఒకడు కుమారుడిని, తనకు జ్యేష్ఠపుత్రుడిని బలిచ్చినట్లయితే అలా దేవుడు ఆశీర్వదించి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంకా సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇలాంటి సూపర్ఫిషియల్ మాస్క్ అబ్రహాము సైతము తన కుమారుని బలివ్వటానికి కత్తి పైకెత్తాడు. అయితే దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే తను టెస్ట్ చేయటానికి చెప్పాడు, కానీ నిజంగా అబ్రహాం కుమారుడు ఇస్సాకుని బలి కోరిన దేవుడు కాడు. నేను కనికరమునే కోరుతున్నాను, బలిని కోరువాడను కాను. నేను కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరువాడను కాను. ప్రియులారా, కోపాలు తాపాలు వచ్చినప్పుడు ఒకరినొకరు అసహించుకోవటం, ఒకరినొకరు చెప్పించటం, ఒకరినొకరు నిందించటం, దూషించటం, విరుద్ధ భావాలతో, భిన్నాభిప్రాయాలతో దూరం అయిపోవటం, ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను. ప్రియులారా, బట్ ద డిసైపుల్స్, కానీ ఎవరంటే దీనికి అభ్యంతరంగా ఉన్నవారు శిష్యులే. ఎవరైతే అభ్యంతరంగా ఉన్నవారు సమాజమే. ఎవరైతే అభ్యంతరంగా ఉన్నవారు మూర్ఖులైన, మూఢులైన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్సే. ఎవరైతే అభ్యంతరంగా ఉన్నవారంటే చర్చి కూడా సరైన విధానాలు, పురోగమనాన్ని, అభివృద్ధిని కోరుకోవటం ఎరగకుండా ఒక రకమైన మూఢ ఆచారాలు, మూఢ భక్తి, మూఢ నమ్మకాలతో ఉన్న సంఘం కూడా మరి అభ్యంతరంగా ఉంటూ ఉన్నది. సూపర్ఫిషియల్ మాస్క్, ఏదో ప్రజల్ని మబ్బి పెట్టటము, భక్తి అనే మబ్బిలో ముసుగులో ఉంచటము, ఆచార విధానాలనే ముసుగులో ఉండటము, మన పితరుల నుండి వచ్చిన పితర సాంప్రదాయ వంశాల పారంపర్యాలని, వంశ సాంప్రదాయాలని, పితృదేవతల్ని సంతోషపెట్టాలని, ఆత్మల్ని సంతోషపెట్టాలని, నేను ఇలాంటి చేస్తే మా తండ్రి ఆత్మ పరలోకం నుండి సంతోషపడుతుందని, ఇలాంటి మూఢ నమ్మకాలు, మూఢ విధానాలు, మూఢ సిద్ధాంతాలతో మరి సమాజాన్ని పాడు చేసే సూపర్ఫిషియల్ మాస్క్. మే గాడ్ చేంజ్ దిస్ వైబ్రెంట్ అండ్ డైనమిక్ వన్స్. ఇలాంటి అభిప్రాయాలు, భయంకరమైన ఘోరమైన సిద్ధాంతాన్ని దేవుడు మార్చాలని కోరుకుంటూ ఉన్నాము. దేవుడు సంఘంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, కుటుంబాల్లో మార్పు రావాలి, అభిప్రాయాల్లో మార్పు రావాలి, సమాధానాన్ని కోరుకోవాలి. ఏది ఉంటే సమాధానం ఉంటుందని ఆశపడాలి. నేను ఏ రీతిగా ప్రవర్తిస్తే సమాధానం ఉంటుందని ఆశపడాలి. నేను ఏ రీతిగా సహించితే, ఓర్చుకుంటే సమాజంలో బిడ్డలకి ఆశీర్వాదమని, ఇలాంటి చేంజెస్, అభిప్రాయాల్లో చేంజెస్ రావాలి, సిద్ధాంతాల్లో చేంజెస్ రావాలి. అలాగూ
దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటారు కదా, పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తాడు. మీరు చెడ్డవారై ఉంటారు, మీరంత మంచివారు కారు, మీ బిడ్డలు మంచివారు ఉండాలని కోరుకుంటారు. ప్రియులారా, ఈ మాటలు ఇంకెక్కువ విస్తరించి చెప్పలేము, కానీ యేసు ప్రభు చెప్పిన మాట మనసుకే అర్థమవుతుంది. వాటిని విస్తరించే కొద్దిని ఇబ్బందులు వస్తుంటాయి. ప్రియులారా, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులు ఇస్తారు. అందుకని బిడ్డల్ని నా వద్దకు రానివ్వండి, బిడ్డల్ని ఆటంకపరచకండి. బిడ్డల్లో భక్తిభావాలు ఇప్పుడెందుకు అనుకుంటారు, చదువుకునే టైంలో ఇప్పుడెందుకు అనుకుంటారు. ఆడు చదువుకోడు, దేవుని దగ్గర ఉండడు, ఎక్కడికో వెళ్తాడు. నేను అక్కడ నిలబడ్డాను రోడ్డు మీద. నిలబడితే హరిభక్తుడు పాపం తల మీద ఒక పాత్ర పట్టుకుంటాడు, చేతుల్లో చిరతలు ఉంటాయి, ఒక రకమైన కాషాయ బట్టలు ధరిస్తాడు, చక్కని పాటలు పాడుకుంటా హరిదాసుడు మరి ఇళ్ళ కాడ తిరుగుతూ ఉంటాడు. అతను ఎవరోని ఏది అడగడు, కానీ ఆ ఇళ్లలో వాళ్ళు లేకపోతే ఆ విశ్వాసులే తీసుకొచ్చి హరిభక్తుడికి ఆపి, అక్కడ ఉండమని ఆపి, ఆ పాత్రలో ధర్మాన్ని భిక్ష పెడతా ఉంటారు. అది హరిదాసుడి యొక్క పద్ధతి. అతను నేను అక్కడ నిలబడితే వస్తున్నాడు, చెప్పులు లేవు, పాపం రాళ్ళు ఉన్నాయి. నాకంత తెలియక చెప్పులు వేసుకుంటే బాగుంటుందేమో, ఇతనికి చెప్పులు ఇద్దామని చూస్తుంటే మరి బాబు చెప్పులు వేసుకుంటావా అని అడిగితే చెప్పులు వేసుకోకూడదండి అన్నాడు. సరే వెనక్కి వెళ్ళి పాట పాడుతున్నాడు. ఏమంటే, ఎంత భ్రాంతియేనా జీవితాన సుఖమిత్తేనా, ఆశా నిరాశేనా మిగిలింది చింతేనా అని పాడుతున్నాడు. అతను ఏమనుకున్నాడు, నేను వెళ్తుంటే ఇళ్లలో వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పిలిచి నాకు ధర్మం చేస్తారు కదా అనుకుంటున్నాడు. పాపం ఒక్కింట్లో వాడు కూడా బయటికి రాలేదు, ఒక్కడు కూడా అతనికి ఏం ధర్మం చేయలేదు. అప్పుడు రామా అని పాడుతూ అందులో సినిమా పాట కలిపేశాడు. ఇంత భ్రాంతి, ఆశ నా భ్రమ, ఇదంతా భ్రమ. మరి ఆ మిగిలింది చింతేనే. ఆశ నిరాశ అయిపోయింది, మిగిలింది చింతే కదా ఈ బ్రతుకు అని పాడుతూ మరి ఆ దైవభక్తి పాటలో ఈ సినిమా పాట కలిపాడు. ప్రియులారా, మనుషుల యొక్క సరైన విధానం లేనప్పుడు, దేవుని దగ్గరికి రానప్పుడు, సిద్ధాంతాల్లో మార్పులు లేనప్పుడు, దైవాభిప్రాయాలకి రానప్పుడు, సమాజంలో సరైన అవగాహన లేనప్పుడు, పేరెంట్స్లో అవగాహన లేనప్పుడు, బిడ్డల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు అప్పుడు నిరాశ పడవలసి వస్తుంది. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులు ఇస్తాడు. నా వద్దకు రానివ్వండి, నేర్పండి. టీచ్ ద చైల్డ్. బిడ్డలకి నేర్పాలి. టీచ్, డు నాట్ హర్ట్. వాళ్ళని అభ్యంతరపరచవద్దు. డు నాట్ మరి సఫర్ ద చైల్డ్. వారిని పాడు చేయొద్దు, భవిష్యత్తులో వారిని నిష్ప్రయోజకులుగా చేయొద్దు. భవిష్యత్తులో వాడికి సరైన విధానాలు, ఆలోచన, సరైన ఫౌండేషన్, సరైన పునాదులు లేకుండా పెంచవద్దు. నా వద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము వీరిది. ఇంకా సమాజము కూడా చిన్న బిడ్డలాగా ప్రభువుని అంగీకరించకపోతే వారు దేవుని రాజ్యంలోనికి చేర్చబడరు.
సమాజము దేవుని బిడ్డల్లాగా విధేయతతో, వినయముతో, ఒబీడియన్స్, పేరెంట్స్ విత్ ఒబీడియన్స్, సొసైటీ విత్ ఒబీడియన్స్, సంస్థలు, సేవా సంస్థలు, గవర్నమెంట్ ఇవన్నీ కూడా దేవుని యందు భయభక్తులతో విధేయులుగా ఉండి దేవుని బిడ్డలుగా దేవుని కార్యాలు జరిగించాలి. కానీ పొగరముతనంగా, అహంభావముతో, నేను అని ఇగో ఇలాంటి వాటితో దేవుని విషయాల్ని సాధించలేము. ప్రియులారా, దేవుని వాక్యము ఇలాగూ చెబుతూ ఉంది. పేరెంట్స్ కనపడుతున్నారు, కానీ ప్రమోట్ చేయవలసిన శిష్యులు, సమాజాలు, సంస్థలు కొన్నిసార్లు వాటిని సేవా చేసే ధర్మాల్లో కొంత మిస్లీడ్ అవుతున్నారు. కానీ యేసు ప్రభు వారి యాటిట్యూడ్స్ని మార్చడానికి బాధపడుతున్నట్టుగా, దుఃఖపడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇంకొక మాట చెప్పేట ఒక మాట అయింది. ఒక మాట ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో 1వ వచనములో ఈ రీతిగా ఉన్నది. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తువులకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ప్రియులారా, ఈ మాటలు పరిశుద్ధుడైన పౌలు, యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని గ్రహించిన పౌలు, దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క రూపాన్ని, స్వరూపాన్ని ఎరిగిన పౌలు, దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన వ్యక్తిత్వము, ఆయన స్వభావము, స్వరూప లక్షణాల్ని ఎరిగిన పరిశుద్ధుడైన పౌలు మరి ఈ మాటలు రాస్తున్నాడు. పిల్లలారా, తండ్రులారా, దాసులారా, యజమానులారా అని రాస్తూ ఉన్నాడు. Christian churches began with relationship and fellowship. ప్రియులారా, క్రైస్తవ సంఘం అంటే సాధారణమైంది కాదు. క్రైస్తవ కుటుంబం అంటే సాధారణమైంది కాదు. కొన్నిసార్లు మనం ఆశించినవి జరగనప్పుడు నిరాశపడుతూ ఉంటాం. ఆశించింది అనుకూలంగా లేనప్పుడు నిరాశపడుతుంటాం. మనం తలంచింది ఒకటి, అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఇలాగూ లోపాలు ఉండటం వల్ల మనం అనుకున్నది జరగట్లేదు. చర్చ్ ఈజ్ ఏ బిల్డప్ ఫర్ ద రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్. ఒకరు సంబంధాలు కలిగి ఉండటానికి సంఘం ఏర్పడింది, కానీ చెదిరిపోవటానికి, డివైడ్ అయిపోవటానికి, కుటుంబాలు విచ్చలవిడిగా ఉండటానికి, కుటుంబాలు డివైడ్ అయిపోవటానికి, భార్యాభర్తలు డివైడ్ అయిపోవటానికి, సంఘాల్లో డివైడ్ అయిపోవటానికి, సంఘాల్లో డివిజన్ ఏర్పడటానికి, సంస్థల్లో వేరువేరు సేవా సంస్థలు కూడా వారి ఇష్టానుసారంగా వేరువేరుగా విడిపోయి వేరే సంస్థలు పెట్టుకోవటానికి మరి దేవుని సంకల్పం కాదు. ఒకవేళ దేవుడు కూడా దాన్ని విస్తరింప చేయాలంటే ఇలాంటివి రావచ్చు సేవా సంస్థల్లో, కానీ కుటుంబాల్లో అలాగూ మరి ఉండకూడదు. ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్, ఇట్ ఈజ్ ఎ ఫెలోషిప్. యేసు ప్రభు దేవుని యొక్క హృదయ అభిలాష, హార్ట్ డిజైర్, గాడ్స్ హార్ట్ డిజైర్ ఈజ్ టు యునైట్ పీపుల్.
ప్రజల్ని ఐక్యపరిచి ఐక్యత, సమాధానము, శాంతి, రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్, సహవాసములు, ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలుగు చేసే దేవుని హృదయాన్ని ఎరిగిన పరిశుద్ధులైన పౌలు మరి ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలు పెంచండి. దాసులారా, మీ యజమానులైన వారికి లోబడి ఉండండి. యజమానులారా, మీ దాసులైన వారిని ప్రేమించండి. రిలేషన్షిప్. క్రైస్తవ సంఘం ఇదంతా జరిగింది. ప్రపంచంలో క్రైస్తవ సంఘము ఈరోజు విస్తరించడానికి, ప్రపంచమంతా ఉండటానికి క్రైస్తవ సంఘము లేని స్థలము లేదు. ఇంత అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ ఎ రిలేషన్షిప్. చర్చ్ ఎ రిలేషన్షిప్. తండ్రుల హృదయము బిడ్డల వైపు, బిడ్డల హృదయము తండ్రుల వైపు తిప్పేది. దాసుల హృదయాలు యజమానుల వైపు, యజమానుల హృదయాలు దాసుల వైపు. ప్రియులారా, ప్రేమ, సంతోషము, సమాధానముతో ఐక్యపరిచేదే కానీ అది పడగొట్టేది కాదు. కానీ సైతానుడు దాన్ని ఏదైతే దేవుని సంకల్పమో అక్కడ ఎక్కువ పనిచేస్తూ ఉంటాడు. ఏదైతే దేవుని యొక్క హార్ట్ డిజైర్, హృదయాభిలాష, దేవుని యొక్క తీవ్రమైన ఆసక్తి ఏంటో అక్కడ పనిచేస్తుంటాడు సైతాన్. దీన్ని డివైడ్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. డివిజన్స్ తేటానికి ప్రయత్నం చేస్తుంటాడు. కుటుంబాన్ని బద్దలు కొట్టడానికి, విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చర్చెస్లో డిస్ప్యూట్స్ రావడానికి, తగాదాలు, దెబ్బలు, మరి లీడర్షిప్ కోసం గొడవలు, దెబ్బలాట్లు రావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే సమాజం, దేశాల మధ్య, ప్రపంచాల మధ్య యుద్ధాలు, భయంకరమైన పోరాటము, నాశనాన్ని కోరుకునేవాడు శత్రువు పాడు చేస్తున్నాడు. కమ్యూనికేషన్ లేకుండా, సరైన ఒకరితో ఒకరి సంబంధాలు లేకుండా చేస్తుంటాడు. ముందు సంబంధాలను పాడు చేస్తాడు. ముందు మాటలు లేకుండా చేస్తుంటాడు. ఒకరినొకరు మాట్లాడుకోకుండా, పలకరించుకోకుండా కమ్యూనికేషన్ పాడు చేస్తుంటాడు. దేవుడితో మనకున్న ఇంటిమేట్ రిలేషన్షిప్. దేవుడు మనల్ని ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే చెట్టు మీద మంచు ఏ రీతిగా ఉంటుందో, ఆ మంచుని, ఆ ఆకుల్ని ఎలాగో విడతీయలేమో అలాంటి చక్కని ఇంటిమేట్ రిలేషన్షిప్, ఎడతెగని క్లోజ్నెస్ దేవుడు తన బిడ్డలతో దేవుడు ఏర్పాటు చేస్తే దాన్ని సైతాన్ గాడు పతనం చేశాడు. ఈరోజు కూడా అదే సైతాన్ గాడు కమ్యూనికేషన్స్ లేకుండా చేస్తాడు. శత్రువు అయిన వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే బ్రిడ్జిల మీద బాంబులు వేస్తాడు. అటు గోదావరి అవతలోళ్ళు యువతలకు రాకుండా ఉండటానికి, యువతలోళ్ళు అవతలకు పోకుండా ఉండటానికి ముందు రాజమండ్రి బ్రిడ్జ్ మీద వేస్తుంటాడు బాంబు. అలాగే రకరకాలైన సిటీస్తో ఉన్న కమ్యూనికేషన్స్ పాడు చేస్తుంటాడు. అలాగే ఆర్థిక విధానాల మీద దెబ్బ కొడుతూ ఉంటాడు. అలాగే ఆహార పదార్థాలు వెళ్లకుండా ఉండటానికి పాడు చేస్తుంటాడు. యెరూషలేము చుట్టూ సైన్యం ఉండి మరి బబులోను సైన్యం ఉండి వారికి ఆహారము, నీళ్లు అందకుండా ఉండేటట్టుగా చేశాడు. కమ్యూనికేషన్ లేకుండా చేస్తుంటాడు. ప్రియులారా, ఇట్స్ ఏ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్. మరి సైతాన్ రాలితిగా చేస్తూ ఉంటాడు. ఇవి మనం మెలకుగా ఉండి, జాగ్రత్తగా ఉండి, ప్రభువులో మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి, సమాజాన్ని కాపాడుకోవటానికి, మన సహవాసము, మన ఫెలోషిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్ దేవునితో మరి మన హృదయాలు ఉంటూ దేవునికి కలిగి జీవించటానికి దేవుడు తన కృప, తన సమాధానము మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు నాయన. ఈ దినము ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీ స్తుతులు. చూసిన వారు, విన్నవారు సంతోషపడతారని నమ్ముతున్నాం తండ్రి.
అది మా ప్రభు, నీ కృప చూపించండి ఆయన, నీ చిత్తం జరిగించండి తండ్రి. నీ వాక్యము మా హృదయాల్లో పనిచేయటానికి, దేవ రోగికి టాబ్లెట్స్ మందులు పనిచేసినట్లుగా నీ వాక్యము మా జీవితాలకి వెలుగుగా ఉండటానికి, నీ వాక్యము మా హృదయాల్లో పనిచేయటానికి, ఇటీవల ఎవరైనా ఒక్కరైనా మేలు పొందటానికి నీ కృప దయచేయమని, నీవిచ్చే నెమ్మది శాంతి మాకు దయచేయమని, దేవాని ప్రేమ సమాధానం దయచేయమని, గడిచిన కాలంలో ఉన్న శోధన, బాధన, భయంకరమైన తెగులు, భీతి, ఆందోళన అవి మా జీవితాల్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ సంవత్సరం కాపాడి క్షేమం దయచేయమని, ఇశ్రాయేలు కాపాడోడు కునుకుని నిద్రపోడని సెలవిచ్చిన దేవా, ఈ సంవత్సరం నీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదాలు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనే సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.